సో పెళ్ళి ఆలస్యంగా కావడానికి కారణాలు ఏంటి? దీనికి ఏమైనా ఉన్నాయా అంటే జ్యోతిష్ శాస్త్రంలో దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నాయండి. చాలామందికి ఒక ప్రశ్న ఎప్పటికీ ఇది, ఎందుకు నా పెళ్ళి ఆలస్యం అవుతుంది? అందరికీ అయిపోతుంది. మా ఫ్రెండ్స్కి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు కూడా అయిపోయారు. వాళ్ళ పిల్లలు స్కూల్లో కూడా జరిపించారు, నాకు ఇంకా పెళ్ళి కాలేదు. చిన్న వయసులోనే కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయి. మరికొందరికి ఎంత ప్రయత్నించినా చాలామందికి పెళ్ళి కాదు. అయితే ఆలస్య వివాహానికి కారణం కుజదోషం, శని ప్రభావం, రాహుకేతు గ్రహస్థితుల యొక్క వల్ల కూడా అవుతూ ఉంటుంది. ఇంకా 7వ స్థానం, సప్తమ స్థానం అంటారు చూసారా, జాతకంలో 7వ స్థానం వివాహానికి సంబంధించింది. ఈ స్థానంలో బలహీనంగా ఉంటే కూడా ఒక్కొక్కసారి ఆలస్యం అవుతూ ఉంటుంది. గ్రహదశలు పెళ్ళి జరగడానికి సరైన గ్రహ దశ లేకపోవడం, గురుబలం లేకపోవడం వల్ల కూడా ఇది జరుగుతూ ఉంటుందని చెప్తారు. కుటుంబ పరిస్థితులు, కొన్నిసారి కుటుంబ బాధ్యతలు మీ నెత్తి మీద వేసుకొని అందరినీ సెటిల్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అని అనుకునేలోపు పుణ్యకాలం కాస్త గట్టెక్కుతుంది. మీరు వివాహం చేసుకోవాలనుకున్న వయసులో చేసుకొని ఉంటే అద్భుతమైనటువంటి వివాహం జరుగుతుంది. మీరు చేసుకోవాలనుకున్నప్పుడు వయసు దాటిపోతే కాంప్రమైజ్డ్ వివాహం జరుగుతూ ఉంటుంది. ఇంకా వ్యక్తిగత కెరియర్ కానీ, చదువు కానీ, లక్ష్యాలు కానీ ఇవన్నీ పెట్టుకుని విదేశాల్లో వెళ్ళి చదువు కోసం ఆలస్యమైన వాళ్ళకి కూడా కాస్త ఆలస్యం అవుతుంది. దీనికంతా ఒక చిన్న పరిహారం చేయొచ్చు. గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి శనగలు ఉంటాయి చూసారా, ఆ శనగల్ని నానబెట్టి 108 పూజ మాలలాగా గుచ్చి మాల వేయండి, దక్షిణామూర్తికి ప్రదక్షిణం చేయండి, తప్పకుండా వివాహం జరుగుతుంది. పసుపు రంగు వస్త్రాన్ని ధరించి చేసుకోవచ్చు. పెళ్ళి ఆలస్యం అనేది శాపం కాదు. సరైన సమయం వచ్చినప్పుడు సరైన శక్తి జీవితంలో వస్తాయి, తప్పకుండా వివాహం జరుగుతుంది. వివాహం జరగడానికి చిన్న పరిహారం నేను చెప్పాను కదా, దాన్ని జరుపుకోండి. అద్భుతంగా అందరూ కూడా బాగుంటారు. విజయవస్తు.